హలో డిజైనర్స్, వెల్కమ్ టు తమ్వేవ్ మీడియా. ఈ రోజు వీడియోలో మనము పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ గురించి తెలుసుకుందాము. అసలు పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అంటే ఏంటి, ఆ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ మన రియల్ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుంది, అండ్ అలాగే థంబ్నెయిల్స్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే బ్యానర్స్, విజిటింగ్ కార్డ్స్, పోస్టర్స్, సో అట్లా ఏదైనా చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అనేది ఎలా మనకి యూజ్ అవుద్ది అని చెప్పేసి క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు కంప్లీట్లీ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ గురించి అయితే ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి క్యాన్వాస్ పైన ఒక ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. సో దానికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మనము పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ యూజ్ చేయాలి అంటే మనము ఒక క్యాన్వాస్ లోకి ఆ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ ని ఇంపోర్ట్ చేసుకుంటే సో మనకి అది వర్క్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ ని యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ ని మీరు కొత్త క్యాన్వాస్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి, అంటే ఓపెన్ కమాండ్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం మీరు ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకేనా, ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్ గా అది మనకి కొత్త క్యాన్వాస్ లోకి ఇంపోర్ట్ అయితే అవుద్ది అనమాట. సో ఈ విధంగా నేను ఒక ఇమేజ్ ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఈ పర్టికులర్ ఇమేజ్ ఏంటి అంటే ఒక టేబుల్ టాప్ పైన ఒక బుక్ అయితే ప్లేస్ చేసి ఉంది. సో మనకి ఈ బుక్ లో ఉన్నటువంటి ఫ్రంట్ పేజ్ డిజైన్ మాత్రమే కావాలి. ఓకేనా, అంటే మనకి ఈ బుక్ మొత్తం వద్దు, క్రాప్ చేసుకుంటే ఈ బుక్ మొత్తం వద్దు. అంటే ఇప్పుడు మనం క్రాప్ చేసుకోవాలి అంటే డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, డిఫరెంట్ సెలక్షన్ టూల్స్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా యూజ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఈ ఫ్రంట్ ఉన్నటువంటి డిజైన్ మాత్రం మనకి రాదు. సో మనం పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ యూజ్ చేసుకుని ఈ ఫ్రంట్ లో కనిపిస్తున్నటువంటి డిజైన్ ని మాత్రం మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ పర్టికులర్ బుక్ లో నుంచి ఈ ఫ్రంట్ లో కనిపిస్తున్నటువంటి డిజైన్ ని మాత్రమే మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ ని, ఓకేనా, ఒక ఇమేజ్ ని కొత్త క్యాన్వాస్ లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఓపెన్ కమాండ్ ద్వారా పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక క్రాప్ టూల్ అయితే ఉంటుంది. సో దీనికి షార్ట్ కట్ కీబోర్డ్ లో సి. ఓకేనా, మీరు కీబోర్డ్ లో సి క్లిక్ చేస్తే పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అయితే యాక్టివేట్ అవుద్ది. సో పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ తీసుకున్న తర్వాత ఈ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అనేది కంప్లీట్లీ మనకి 4 పాయింట్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ పాయింట్ మీరు ఇక్కడ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ పాయింట్ ఇక్కడ పెడుతున్నాను. తర్వాత ఫస్ట్ పాయింట్ పెట్టిన తర్వాత ఆ ఫస్ట్ పాయింట్ తో ఫాలో అప్ గా మనకి సెకండ్ పాయింట్ అయితే వస్తుంది అనమాట. సో సెకండ్ పాయింట్ మీరు ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఈ ఎడ్జ్ లో సెకండ్ పాయింట్ పెడుతున్నాను. సెకండ్ పాయింట్ పెట్టిన తర్వాత మనకి థర్డ్ పాయింట్ కి యాక్సెస్ అయితే వస్తుంది అనమాట. సో థర్డ్ పాయింట్ నేను ఇక్కడ పెడుతున్నాను. ఓకేనా, సో థర్డ్ పాయింట్ కూడా పెట్టిన తర్వాత ఫోర్త్ పాయింట్. సో ఈ ఫోర్త్ పాయింట్ తీసుకొచ్చి ఈ పర్టికులర్ ప్లేస్ లో పెట్టాను. ఓకేనా, సో ఇప్పుడు నేను కంప్లీట్లీ 4 పాయింట్స్ అయితే పెట్టాను. సో 4 పాయింట్స్ పెట్టిన తర్వాత ఈ టాప్ లో ఉన్నటువంటి డిజైన్ మనకి సెలెక్ట్ అయింది అనమాట. సో సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు పైన టాప్ లో టిక్ సింబల్ కనిపిస్తుంది. సో దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఆ ఫ్రంట్ పేజ్ డిజైన్, ఓకేనా, అంటే మనం ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ గా పెట్టి ఫోటో తీసినట్లు మనకి ఈ ఫ్రంట్ పేజ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడన్నా ఏదైనా ఒక బుక్స్ లో నుంచి కావచ్చు, లేకపోతే బయట ఫోటోల నుంచి కావచ్చు, దాన్ని మనం రిఫరెన్స్ గా తీసుకొని డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్లా మీరు పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ యూస్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ ని క్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన డైలీ లైఫ్ లో ఎలా యూజ్ అవుద్ది అంటే, ఇట్లా మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్స్ ని, ఒక ఓల్డ్ డాక్యుమెంట్స్ ని, ఫోటోస్ అనేవి పర్ఫెక్ట్ గా లేనప్పుడు సింపుల్ గా మీరు పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ యూస్ చేసి దాన్ని మీరు పర్ఫెక్ట్ గా ఒక స్ట్రైట్ గా మనం తీసుకురావచ్చు అనమాట. సింపుల్ గా ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి, సెకండ్ పాయింట్ ఇక్కడ పెట్టండి, థర్డ్ పాయింట్ అండ్ అలాగే ఫోర్త్ పాయింట్. సో ఇలా పెట్టి వెంటనే మనము ఒక టిక్ మార్క్ ఉంటుంది. సో టిక్ మార్క్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనకి అది పర్ఫెక్ట్ గా స్ట్రైట్ గా వచ్చేస్తుంది. ఓకేనా, దీన్ని మనము రొటేట్ చేసుకోవచ్చు. కంట్రోల్ టీ ప్రెస్ చేసుకుని రైట్ క్లిక్ చేసుకుని రొటేట్ 90 degrees క్లాక్ వైస్. చూసారా, పర్ఫెక్ట్లీ మనకి అది క్రాప్ అయిపోయింది. ఓకేనా, పర్ఫెక్ట్లీ ఒక పర్ఫెక్ట్ డాక్యుమెంట్ లా మనకి ఎలా ఉంటుందో అలా వచ్చేసింది అనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. సో బిఫోర్ మనకి ఇలా ఉన్నటువంటి ఇమేజ్ మనకి ఆఫ్టర్ మనం పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ యూస్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఓకేనా, సో ఈ విధంగా మీరు మీ రియల్ లైఫ్ లో, మీ డైలీ లైఫ్ లో డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే ఎట్లాంటి మాకప్స్ ని కావచ్చు, మీరు పర్ఫెక్ట్ గా క్రాప్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఇంకొక మాకప్ పైన కూడా వర్క్ చేద్దాం. సో ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక బుక్ అయితే ఉంటుంది. సో ఈ బుక్ తీసుకొని ఓపెన్ క్లిక్ చేద్దాం. సో ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే ఒక టాప్ లో ఒక బుక్ అయితే ప్లేస్ చేసింది. సో ఈ బుక్ యొక్క డిజైన్ మాత్రం మనకు కావాలి, రిమైనింగ్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు. సో జనరల్ గా మనకి దీనికి చాలా టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగులర్ మార్కెట్ టూల్ తీసుకొని ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది మనకి స్ట్రైట్ గా మాత్రమే వస్తుంది. ఈ ఎడ్జెస్ అంతా కూడా మిస్ అయిపోతుంది అనమాట. ఇట్లా కాకుండా మనము సింపుల్ గా పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ తీసుకొని ఫస్ట్ పాయింట్ ఇక్కడ, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ పెట్టేసుకొని టిక్ క్లిక్ చేసినట్లయితే బుక్ అనేది ఎంత మనకి యాంగిల్లో టిల్ట్ అయి ఉన్నా అది మనకి పర్ఫెక్ట్లీ స్ట్రైట్ గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఒక స్ట్రైట్ పిక్చర్ లో మనకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ యూస్ చేసుకుని ఇట్లాంటి ఇమేజ్ కావచ్చు, లేకపోతే మీ యొక్క సర్టిఫికేట్స్ కావచ్చు, మీ యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు, వాటిని పర్ఫెక్ట్ గా అలైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇట్లాంటి మోర్ కంటెంట్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.